కాపరి తన గాయపడిన గొర్రెను తన చేతుల్లోకి తీసుకుని వాటి గాయాలు మానిపోయేంత వరకు ఆ యొక్క ఔషధాన్ని వాటికి అందిస్తూ మరలా ఆ యొక్క బలహీనపడిన గొర్రె మరలా బలంగా అయ్యేంత వరకు ఏ విధంగా తన చేతులు ఎత్తుకొని నడిపిస్తా ఉంటాడో ఆ విధముగా పరలోక తండ్రి అయినటువంటి దేవుడు నడవలేని స్థితిలో, జీవితంలో ముందుకు వెళ్ళలేని స్థితిలో, ఎటు తోచని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయనకు ఆహ్వానం ఇస్తే, ఆ మంచి కాపరైనటువంటి దేవునికి స్థానము ఇవ్వగలిగితే, నీ ఓటమిలో, నీ నష్టంలో, నీ దుఃఖములో, నీవు ఎదుర్కొంటున్న ప్రతి బాధలో దేవునికి నీవు అవకాశం ఇస్తే, దేవునికి నీకు ఆహ్వానం ఇస్తే, నువ్వు చోటు ఇస్తే తప్పక ఆయన జోక్యం చేసుకుంటాడు. తప్పకుండా ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. నీ బలహీనతలను ఆయన చేతికి అప్పగించినప్పుడు వాటిని నీ జీవితంలో బలముగా దేవుడు వాడుకుని బలహీనమైన స్థితిలో ఉన్న నిన్ను బలవంతుడిగా ఆయన బలము ద్వారా నిన్ను నిలబెడతాడు. ఏ విషయంలో నేనేమి చేయలేను అని అనుకున్న స్థితిలో ఉంటామో ఆ యొక్క పరిస్థితుల్లోనే వాటిల్లోనే నువ్వు చేయగలవు అని ఆయన సామర్థ్యాన్ని ఇచ్చి మళ్ళా నిన్ను నిలబెట్టి వాడుకునే గొప్ప దేవుడై ఉన్నాడు.